అతను అంత భయంకరమైన పరిస్థితుల్లో చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి, 10 తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, ఎప్పుడు తొణకలేదు, బెనకలేదు. కళ్ళ ముందు సముద్రం కనిపిస్తూ ఉన్నది, వెనకాల ఫరో సైన్యం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి 20 లక్షల మంది కూడా భయపడిపోయారు. కానీ ఒక్కడు ఎదురు నిలబడ్డాడో, అతను అంతటి ధైర్యవంతుడు. మోషే, నీ చుట్టూ ఎంతమంది నిన్ను కృంగదీసేటువంటి వారు, నీ చుట్టూ ఎంతమంది ఇది కాదు, ఇది అవ్వదు, నీ వల్ల కాదు అని చెప్పి ఎంతగా నిన్ను లాగేటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకో. నీకు ఆ శక్తి లేకపోయినా, నీ ఆరోగ్యము సరిపోకపోయినప్పటికీ కూడా, నీ దగ్గర అంత ధనము లేకపోయినప్పటికీ కూడా, ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు, ఆ ఇల్లు కట్టాల్సి వచ్చినప్పుడు, ఆ వివాహము జరగాల్సి వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకో. నిన్ను నమ్ముకొని మేము వచ్చామయ్యా. ఈ రోజున మా స్త్రీలు, మా పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. నిన్ను నమ్ముకొని వచ్చాం, ఇప్పుడు నువ్వేలా తయారయ్యావని చెప్పి రాళ్ళు తీసుకుని అతను కొట్టేలని వచ్చినప్పటికీ కూడా దావీదు చెప్తున్నాడు, నేను యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుందానని చెప్పి. ఈరోజు ఉందా నీకు అలాంటి ధైర్యం? ఒక చిన్న ఇబ్బంది రాగానే, ఒక చిన్న కష్టం రాగానే ఇంక అయిపోయింది నా బ్రతుకు, ఇంక అయిపోయింది నా జీవితం, ఒక చిన్న ఓటమి రాగానే ఇంక అయిపోయింది, ముందుకు వెళ్ళలేను ఇంకా,